నేడో రేపో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు జరిగే అవకాశం. సీతక్కకు హోంశాఖ దక్కే ఛాన్స్. కేబినెట్లోకి రాజగోపాల్ రెడ్డి. మంత్రివర్గంలో కొత్తగా 5-6గురికి చోటు దక్కవచ్చునని దామోదర్ రాజనరసింహ వెల్లడి. రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్కు ఛాన్స్ ఉందని వెల్లడి. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్తో భేటీ అయ్యారు. దీంతో విస్తరణ నేడో రేపో ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై ఏఐసీసీ నేతలతో సంప్రదింపులు జరిపారు. దీంతో ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోవాలనే అంశంపై ఓ క్లారిటీకి వచ్చారు. 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ఇప్పటి వరకు 12 మంది మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. మరో 6గురికి మంత్రులుగా తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో ఆ 6గురు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ టికెట్పై గెలుపొందిన వారికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని అంటున్న హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు వినిపిస్తోంది. మంత్రులుగా ఉన్న వారిపై శాఖల్లోని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు కొన్ని శాఖలకు మంత్రులు లేరు. ముఖ్యమంత్రి వాటిని చూస్తున్నారు. హోంశాఖ సీతక్కకు దక్కే ఛాన్స్ ఉండవచ్చు. మంత్రి సీతక్కకు హోంశాఖ పదవి వచ్చే అవకాశం ఉందని, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చునని తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రులకు శాఖలను మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందన్నారు. కొత్తగా 5-6గురికి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్కు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కవచ్చునన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన చేస్తామన్నారు.